భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. సాయంత్రం వేళ్లలో కురుస్తున్న అకాల వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల వల్ల రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరవాసులు కొంచెం చల్లబడినందువల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడక్కడ కూడా జల్లులు కూడా పడతాయని చెప్పారు. అలాగే క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. రాగల 4 రోజులు కావచ్చు, మిగతా రోజులు కావచ్చు, వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది అరవింద్? చింత ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భిన్న వాతావరణాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అటు వర్షం కూడా కొడుతుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా అటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో దీని కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా అత్యధికంగా వర్షం ఉండే అవకాశం ఉన్నది. అటు ఆ ద్రోణి ప్రభావం కూడా వాయువు ఉత్తరప్రదేశ్ నుంచి మీదుగా అటు ఉత్తర జార్ఖండ్, కోస్తాంధ్ర, అటు ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతుంది. కాబట్టి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీనివల్ల కూడా ఎక్కువ సాయంత్రం సమయంలో కూడా ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఏదైతే క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా అటు భారీగా వర్షం పడే అవకాశాలున్నాయి, అటు ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా కొంచెం దట్టమైన కూడా అంటే ఉరుములతో కూడా వర్షం పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం మేఘావృత వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపుగా 38 నుంచి కూడా 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే మొన్న రాత్రి కూడా అకాలంగా వర్షం కురిసింది. దాదాపుగా ఈ ఉత్తర ఈశాన్య జిల్లాలో కూడా ఎక్కువ శాతం వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. అదే దీన్ని కూడా ప్రధానంగా భిన్న వాతావరణాలుగా చోటు చేసుకొని అటు రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఇటు ఎండలు కూడా దంచి కొడుతున్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే సుమారు 40 నుంచి కూడా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉరుముల మెరుపులతో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు చెప్పారు. దీనికి తోడుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అంటే ఎండ వేడి తీవ్రతకు కొద్దిగా ఉపశమనం కలిగించిందంటూ కూడా ఇప్పటికే ప్రజలకు అర్థమవుతుంది. అటు వాతావరణ అధికారులు కూడా ఎండ తీవ్రతతో కూడా ప్రజలకు కొంచెం ఉపశమనం లభించిందంటూ కూడా స్పష్టంగా తెలియజేశారు. అటు అత్యధికంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవున్నాయి. దాదాపు ఇక్కడ మొన్నటి వరకు కూడా 46, 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ నమోదైనాయి. కానీ ఏకంగా ఏదైతే క్యుములోనింబస్ మేఘాల వల్ల అటు వర్షానికి కారణంగా దాదాపు 42.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఖమ్మం చూసుకుంటే 42.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే దాదాపుగా ఇక్కడ మొన్నటి వరకు కూడా హీట్ వేవ్ కొనసాగింది. ఇక్కడ కూడా దాదాపు 44 నుంచి 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొంచెం డైనమిక్ గా భిన్న వాతావరణానికి చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా దాదాపు ఈ రోజు 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. ఇంకోటి ప్రధానంగా జగిత్యాల్లో అటు రామగుండంలో కూడా ఎక్కువ హీట్ వేవ్ కొనసాగింది. ఇటు రామగుండం, గోదావరి కని,
సింగరేణి కోల్మన్ ఏరియా, అటు భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో మాత్రం హీట్ వేవ్ కొనసాగింది. Right. ఒకేసారి వర్షపాతం నమోదు కాగా కొంచెం వాతావరణం కూడా కొంచెం చల్లబడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణానికి తెలియజేశారు. కొంచెం ఉపశమనం వారికి కూడా లభించింది. మరొక విధంగా అంటే Right. హన్మకొండ, వరంగల్, మైబాద్ ప్రాంతాల్లో కూడా దాదాపు 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 2-3 రోజులు కూడా ఇదే ఎండ తీవ్రత ఉంటుంది. అదే సాయంత్రం సమయంలో వర్షం కూడా పట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ అరవింద్.